ఓం విఘ్నేశ్వరాయ నమ. బ్రహ్మపురాణము 22వ అధ్యాయము. శ్రీకృష్ణ చరిత్ర. ద్వాపర యుగములో కాలనేమి వంటి రాక్షసులు భూమి మీద రాజులుగా జన్మించారు. వారు ధర్మమనే పేరుతో అధర్మాన్ని ఆచరించి ప్రజాపాలనకు పీడ చేస్తూ ఉండేవారు. ఇది భరించలేని భూదేవి ఒకప్పుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి, నేను ఈ దుష్టుల వల్ల కలిగే భారాన్ని భరించలేకపోతున్నాను, దీనికి ఏదైనా ఉపాయం చెప్పండి అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు భూదేవితో, దేవతాగణాలతో శ్రీహరి దగ్గరికి వెళ్ళు, ఆయనే దీనికి పరిష్కార మార్గం చెప్తారు అని చెప్తాడు. దీంతో భూదేవి శ్రీమన్నారాయణుడి దగ్గరికి చేరుకొని తన కష్టాలు వివరిస్తుంది. శ్రీహరి ఆమెను ఓదార్చుతూ తన తలలోని 2 కేశాలు లాగి, ఈ 2 బలరామకృష్ణులుగా అవతరించి నీ భూభారాన్ని తగ్గిస్తాయి అని చెప్పి పంపిస్తాడు. శ్రీహరి మాయాదేవిని పిలిపించి, హిరణ్యకశిపుని కుమారులు ప్రహ్లాదుని తర్వాత పుట్టినవారు 6 మంది ఆనాడు నా ఆజ్ఞతో పాతాళానికి వెళ్ళారు. వారిని దేవకీదేవి తొలి 6 గర్భాలలో ఉంచు. వారందరూ కంసునికి బలి అవుతారు. ఆమె 7వ గర్భంలో అనంతుడు ప్రవేశిస్తాడు. నువ్వు ఆ గర్భాన్ని ఆకర్షించి నందిని ఇంట ఉన్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో ప్రవేశపెట్టు. అప్పుడు దేవకి 7వ గర్భం వ్యర్థమైందని అందరూ అనుకుంటారు. తరువాత దేవకి 8వ గర్భంలో నేను ఉదయిస్తాను. నువ్వు యశోదాదేవి గర్భంలో పుట్టి రేపల్లెలో ఉన్న వారందరినీ నీ మాయలో ముంచెత్తు. వసుదేవుడు నన్ను నీ స్థానంలో ఉంచి నిన్ను దేవకి దగ్గరికి తీసుకెళ్తాడు. కంసుడు వధించటానికి వచ్చినప్పుడు నువ్వతనికి చేతికి దొరకకుండా ప్రేమదేవతా రూపంలో భూమిలో పూజిస్తూ ఉండు అని చెప్పగా ఆమె దానికి అంగీకరించి తన పని మీద వెళ్ళిపోతుంది. ఈ విషయం గురించి తెలిసిన నారదుడు కంసుని దగ్గరకు వెళ్ళి అతనితో, నీ చెల్లెలు దేవకి 8వ గర్భంలో నారాయణుడు పుట్టి నీకు మృత్యు కారణమవుతాడు అని చెప్తాడు. దాంతో కంసుడు దేవకీదేవిని వసుదేవుడిని చంపబోతాడు. అప్పుడు వసుదేవుడు, పుట్టిన బిడ్డలను నీకు అప్పగిస్తాను, నువ్వు వారిని నీ వశంలో పెట్టుకో అనగా కంసుడు వీరిద్దరిని కారాగృహంలో బంధిస్తాడు. దేవకి వరుసగా 6 కొడుకులు పుడతారు. ఆ పిల్లలని వసుదేవుడు కంసునికి ఇవ్వగా అతడు ఎలాంటి కరుణ లేకుండా ఆ పిల్లల్ని చంపేస్తాడు. 7వసారి దేవకికి గర్భస్రావం అవుతుంది. ఆ గర్భాన్ని మాయాదేవి రోహిణి గర్భంలోనికి ఆకర్షిస్తుంది. 8వసారి దేవకికి గర్భం వస్తుంది. గర్భస్థుడైన శ్రీహరిని బ్రహ్మాదులు స్తుతిస్తారు. శ్రావణ మాసంలో బహుళాష్టమి రోజు రాత్రి దేవకి ప్రసవిస్తుంది. అప్పుడు శ్రీహరి జన్మిస్తాడు. దేవకి వసుదేవులు ఆ పరమపురుషుని స్తుతించారు. దేవకి, నువ్వు బాలకుని రూపంలో మాకు దర్శనమివ్వు అని కోరగా అతడు బాలకుడయ్యాడు. మాయా ప్రభావంతో అందరూ ఆ సమయంలో గాఢ నిద్రలో ఉండిపోతారు. వసుదేవుడు బాలుడిని తీసుకొని రేపల్లెకు పోతుండగా మధ్యలో యమునా నది మహావర్షం కురుస్తుంది. బాలకునిపై వర్షం పడకుండా శేషుడు తన పడగలను విప్పుతాడు. రేపల్లెలో కూడా అందరూ గాఢ నిద్రలో ఉండగా యశోద ప్రసవిస్తుంది. అప్పుడు వసుదేవుడు ఈ బాలుడిని యశోద పక్కలో ఉంచి ఆ మాయా బాలికను తీసుకొచ్చి దేవకికి ఇస్తాడు. ఆ సమయంలో కావలివారు మేలుకొని విషయమంతా కంసునికి తెలుపుతారు. అతడు బాలికను చంపబోతుండగా దేవకి, ఇది ఆడపిల్ల కదా, దీనివల్ల నీకేం కీడు ఉంటుంది, పురుషుడైతే కీడు కలుగుతుందని అనుకోవచ్చు, అందువలన బాలికను వదిలే అని ఏడుస్తుంది. అయినా కంసుడు ఆ బాలికను చంపబోతుండగా ఆ పిల్ల ఆకాశంలో ఎగిరి, నీకు మృత్యువు తప్పదు, నిన్ను చంపేవాడు పుట్టాడు అని చెప్పి అదృశ్యమవుతుంది. అప్పుడు కంసుడు దేవకీ వసుదేవులతో, నేను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి, మిమ్మల్ని బాధపెట్టినందుకు నన్ను క్షమించండి అని విడిచిపెట్టి మర్యాదలు చేస్తాడు. బ్రహ్మపురాణము 22వ అధ్యాయం సంపూర్ణం.